Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. టమాటా పప్పు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: అరగంట నానబెట్టుకున్న కందిపప్పు, టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఇంగువ, ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డ ముక్కలు, నూనె, కొత్తిమీర, కొంచెం నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, ఎండుమిరపకాయలు. అరగంట నానబెట్టుకున్న కందిపప్పు కుక్కర్లో వేసుకొని ఒక చిన్నవి 2-3 ఇంగువ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు కొంచెం, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికాక మూత తీసి చూస్తే ఇలా ఉడికి ఉంటుంది. దీన్ని పప్పు గుత్తి తీసుకొని పప్పుకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మెదుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయింది కదా. టమోటా ముక్కలు అన్నీ మెదిగిపోయాయి కదా. తర్వాత పప్పు గుత్తి తీసేసి స్టవ్ వెలిగించి తవా పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయ వేసుకుని పోపు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కూడా కలిపి ఇందులోనే వేసేసి బాగా నెమ్మదిగా వేగేంత వరకు వేయించుకోండి. సిమ్లో ఉంచి బాగా నెమ్మదిగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఎనిపెట్టుకున్నాం కదా టమాటా పప్పు, కుక్కర్లో దాన్ని తీసి పోపులో వేసి బాగా కలుపుకొని పోపు అంతా కలిసేంత వరకు బాగా కలిపి ఇలా కొంచెం చూస్తున్నారు కదా, కొంచెం బుడగలు వచ్చేంత వరకు, కొంచెం బుడగలుగా వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ దేనికైనా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. Thank you for watching and please subscribe to my channel and see you in my next video.